హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 12, 13, 14 3 రోజుల పాటు పిఠాపురం చరిత్రలోనే కాదు, నిజంగా చెప్పాలంటే రాష్ట్ర చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయానికి తెరలేపబోతుందా ఈ ప్లీనరీ లేదా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అనుకోవచ్చు. నిజంగానే ఇప్పటి వరకు జనసేన పార్టీని అధికారం లేకపోయినా కూడా ఆ పార్టీకి వచ్చినటువంటి ఆదరణను మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయినా కూడా ఆయనకి ఎక్కడా తగ్గనటువంటి క్రేజీని కూడా మనం చూసాం. కానీ అధికారంకి వచ్చిన తర్వాత అంటే ఓటమిలోనే అంత బలంగా తోడున్నటువంటి ప్రజలు గెలిచిన తర్వాత ఆ పార్టీ మొట్టమొదటిసారి చేసుకోబోయేటువంటి ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంత భారీగా చేసుకుంటారో మనం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అటు ఇప్పటం మీటింగ్ కావచ్చు, గుంటూరు దగ్గర కాకాని దగ్గర ఉన్నటువంటి మీటింగ్ కావచ్చు, రాజమండ్రిలో జరిగినటువంటి ఆవిర్భావ దినోత్సవం కావచ్చు, మచిలీపట్నం జరిగింది. ఇలాంటి అంటే ఎక్కడ ఎప్పుడు ఎలా జరిగినా కానీ ఈ 10 ఏళ్లలో ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడు ఈ మొదటి గెలుపు తర్వాత వచ్చినటువంటి ఈ ప్లీనరీ లేదంటే ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఇది ఒక లెక్కలా ఉండబోతుంది. అంటే దేశంలో ఉన్నటువంటి రాజకీయాల్ని కుదిపేయబోతున్నటువంటి ఒక బహిరంగ సభ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. పిఠాపురం చరిత్రలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు అని తెలిసిన మొదటి రోజు నుంచి అక్కడ కారు మబ్బులు కమ్ముకున్నాయి. జన సైనికులు అక్కడకు వచ్చి ప్రచారం చేస్తుంటే ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారో, ఎందుకు వస్తున్నారో, ఆయన కోసం ఎందుకు ఇంత కష్టపడుతున్నారో ఎవరికి అర్థం కాల. కానీ గెలిచిన తర్వాత ఒక నిజాయితీ గల నాయకుడి కోసం ఇంతమంది వచ్చి ఆయనకి ఓటేయమని ఎందుకు అడిగారా అని అక్కడ ఉన్నటువంటి పిఠాపురం ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. దేశ విదేశాల్లో సైతం ఎక్కడెక్కడి నుంచో చిన్న ఉద్యోగం కానివ్వండి, పెద్ద ఉద్యోగం కానివ్వండి, వాటిలన్నిటికీ లీవులు పెట్టుకుని ఒక వారమో 10 రోజులో లేదంటే ఒక రోజైనా సరే వీలుంటే పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారం చెయ్యాలి, పిఠాపురంలో ఆయన అవసరాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఎంతోమంది అక్కడకు వచ్చి నిజంగా ఆయన నామినేషన్ అప్పుడు కావచ్చు, ఆయన మీటింగు అక్కడ ప్రచారం జరుగుతున్నప్పుడు పరిస్థితి కావచ్చు, రోజు కూడా ఒక బ్రహ్మోత్సవం లాగా జరుగుతూ ఉండేది. అటు నాగబాబు గారు వెళ్ళినా, వరుణ్ తేజ్ గారు వెళ్ళినా, ఇంకొకళ్ళు వెళ్ళినా, హాదీ గారు వచ్చినా, ఇంకొకళ్ళు వచ్చినా కూడా బ్రహ్మరథం పట్టేసేవాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. మిగతా జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి, మిగతా దేశాల నుంచి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అక్కడ దిగి కష్టపడి పనిచేశారు పవన్ కళ్యాణ్ గారి కోసం. మరి అలాంటి వారందరికీ ఈసారి గెలుపు రుచి చూపించొద్దా? పిఠాపురం ప్రజలు ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు అక్కడ వాళ్ళ అవసరాలు తీర్చే పనిలో నిమగ్నం అయిపోయారు. కంప్లీట్గా వాళ్ళు తలుచుకుంటే చాలు అన్నట్టుగానే అక్కడ ఉన్నటువంటి పనులు, రోడ్లు, డ్రైనేజీలు, స్కూల్స్కి సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు, ఆయన సొంత డబ్బులతో కూడా తీసుకుని ఇచ్చేసి అక్కడ పని అయితే అయిపోవాలంతే. అది పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం, గెలిచిన నియోజకవర్గం. అక్కడ ప్రజలకు ఎటువంటి లోటు రాకూడదని ఒక సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. ఎందుకంటే అంటే ఇవన్నీ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేయటం, గెలవటం, మిగతా అన్ని నియోజకవర్గాలు కానీ ఒక స్పెషల్ ఫోకస్ అక్కడ ఉంటుంది. ఒక చెప్పాలంటే ఒక ఎమోషనల్గా అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మిగతా జనసేన పార్టీ నాయకులు కావచ్చు, జన సైనికులు, వీర మహిళలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మెగా అభిమానులు అందరూ కూడా ఆ నియోజకవర్గంతో ఒక స్పెషల్ ఇంటరాక్షన్ అయితే ఎక్కువ అయిపోయింది. అంతేకాకుండా మిగతా వాళ్ళు, బయట వాళ్ళు ఎలా చూస్తారంటే పవన్ కళ్యాణ్ గారిలో ఏం తప్పు దొరుకుద్ది, మనం అక్కడ దాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేద్దాం అనే ప్రయత్నం చేస్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎవరికి అక్కడ ఆ అవకాశాన్ని ఇవ్వకుండా చాలా అద్భుతంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల మన్నలు పొందుతున్నారు. ఆయన అక్కడికి వెళ్ళి రెగ్యులర్గా ఉన్నా లేకపోయినా కూడా, ఆయన డిప్యూటీ సీఎంగా అనేక శాఖలకు మంత్రిగా ఉన్నా కూడా అక్కడ కాకుండా మిగతా వాళ్ళు, బయట వాళ్ళు ఎలా చూస్తారంటే పవన్ కళ్యాణ్ గారిలో ఏం తప్పు దొరుకుద్ది, మనం అక్కడ దాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేద్దాం అనే ప్రయత్నం చేస్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎవరికి అక్కడ ఆ అవకాశాన్ని ఇవ్వకుండా చాలా అద్భుతంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల మన్నలు పొందుతున్నారు. ఆయన అక్కడికి వెళ్ళి రెగ్యులర్గా ఉన్నా లేకపోయినా కూడా, ఆయన డిప్యూటీ సీఎంగా అనేక శాఖలకు మంత్రిగా ఉన్నా కూడా అక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక టీంని ఏర్పాటు చేసి త్వరితగతిన అంటే వితిన్ డేస్లోనే, వితిన్ అవర్స్లోనే ఆ పని పూర్తయ్యేలాగా అక్కడ ఉన్నటువంటి ఏ చిన్న అవసరమైనా సరే, పశువుల సంత కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, రోడ్డు కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, బస్సు కావచ్చు,
లేదంటే పిల్లలకి సంబంధించినటువంటి ఒక వాటర్ ప్లాంట్ కావచ్చు, లేదైనా సరే ఇది కాదు, ఇది అవ్వదు అనేది పవన్ కళ్యాణ్ గారు ఆ నియోజకవర్గంలో ఎవరికి ప్రజలకి చెప్పట్ల. అలాంటిది ఈసారి ఆవిర్భావ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా, అత్యంత అద్భుతంగా, చరిత్రలో చూడనటువంటి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని దేశ ప్రజలకు ఒక అద్భుతమైనటువంటి నాయకుడిని ఇచ్చినటువంటి పిఠాపురం ప్రజల మధ్య జరుపుకోవడం కోసం చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికలు వేసుకున్నారట. మొదటి రోజు జనసేన పార్టీ కోసం చాలామంది కష్టపడి ఎన్నో చెమటోడ్చి ఉంచినటువంటి చాలామందికి అక్కడ కొంత సన్మాన కార్యక్రమం కావచ్చు, వాళ్ళని సత్కరించుకునే కార్యక్రమం కావచ్చు. ఆ తర్వాత రెండో రోజు వచ్చేసి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, పార్టీని ఇప్పటి వరకు మనం తీసుకొచ్చాం, ఇక నుంచి ఇప్పుడు దాకా మనం పడిన కష్టానికి ఒక చిన్న విజయం అందుకున్నాం, కానీ ఇప్పుడు నుంచి మొదటి అడుగు మనం వేసాం, ఇక నుంచి చాలా ముందుకు వెళ్ళాలి. దీని గురించి ఒక ప్రణాళికబద్ధమైనటువంటి కమిటీలు వేసుకుంటూ సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్రను ఇప్పటికే చాలా చరిత్రలు తిరగరాసేసింది, చాలా రికార్డులు బద్దలు కొట్టింది జనసేన పార్టీ. అలాంటి రికార్డులను మళ్ళీ సృష్టించేలాగా చరిత్రలో జనసేన పార్టీ కంటూ ఒక బలమైనటువంటి ఒక పేజీని, ఒక బుక్నే రాసుకునే విధంగా చెప్పాలంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఒక లెక్క, పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఒక లెక్క. ఇది దేశానికి, తెలుగు ప్రజలకి, మిగతా వాళ్ళందరికీ కూడా చూపించే విధంగా ఒక నిజాయితీ గల పార్టీ, ఒక నిజాయితీ గల వ్యక్తులు నడిపిస్తే ఎలా ఉంటుందని చెప్పే విధంగా ఒక దిశానిర్దేశం చేసుకోవడంతో పాటు 14వ తారీఖున దాదాపు 10 నుంచి 15 లక్షల మధ్య ఉండేటువంటి ఆ జన సమీకరణ కూడా చాలా భారీగా చేయబోతున్నారు. మనందరికీ తెలియదు, ఆయన యాక్చువల్గా క్రౌడ్ పుల్లర్. ఆయన కోసం సపరేట్గా ఏమీ పుల్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ తెలంగాణ నుంచి బోల్డ్ మంది కార్లు వేసుకుని, బస్సులు వేసుకుని వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కర్ణాటక, తమిళనాడు, ఎక్కడెక్కడి నుంచో ఇతర దేశాల నుంచి ఆ ఒక్కరోజు కోసం వచ్చి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అలాంటిది ఈసారి 21 నియోజకవర్గాలు ఉన్నాయి, 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. వాళ్ళు కూడా డెఫినెట్గా ఆ నియోజకవర్గంలో వాళ్ళకి ఓట్లేసి 100% స్ట్రైక్ రేట్ అందించినటువంటి జనాలు పవన్ కళ్యాణ్ గారి కోసం వస్తారు. ఇతర నియోజకవర్గాల నుంచి చాలామంది కూటమి కోసం పనిచేసినటువంటి చాలామంది జన సైనికులు, నాయకులు, వీరమహిళలందరూ వస్తారు. ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని నిజంగా చరిత్రలో ఈ మీటింగ్ నిలిచిపోబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే చాలామంది జనసేన పార్టీలోకి రావడానికి చాలామంది ఇష్టపూర్వకంగా చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో అలాంటి వాళ్ళని కూడా జాయినింగ్స్ కూడా ఉంటాయి అంటున్నారు. అంతేకాకుండా కొంతమంది ప్రత్యేకమైనటువంటి అతిథులు కూడా ఈ ప్లేనరీలో 3 రోజుల్లో కూడా 3 రోజుల్లో కూడా ఒక్కొక్క రోజు వచ్చే విధంగా ఉంటారు అని కూడా తెలుస్తుంది. వాళ్ళు ఎవరు ఏంటి అనేది రివ్యూల్ చేయలేదు, కానీ కొంతమంది మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి మెంబర్స్ అనుకుంటున్నారు. కొంతమంది పవన్ కళ్యాణ్ గారే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, ఆయన ఉంటే చాలా అనుకున్న కొంతమంది అంటున్నారు. కొంతమంది ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి సభ్యులు కొంతమంది వచ్చి వాళ్ళకి అంటే కలిసి పనిచేసినటువంటి సందర్భం ఉంది కాబట్టి దాంట్లో భాగంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా అంటారు. ఏదేమైనా సరే చరిత్రలో జనసేన సరికొత్త అధ్యాయానికి పిఠాపురం ప్లీనరీ సభ చాలా గర్వంగా చెప్పుకునే విధంగా, దేశం తన వైపు తిప్పుకునే విధంగా చరిత్ర సృష్టించబోవటానికి సిద్ధమవుతుంది. చాలా అద్భుతమైనటువంటి ఘట్టాలు అక్కడ ఉండబోతున్నాయని కూడా తెలుస్తోంది.